వైద్యం నారాయణ హరి అనుకుంటా ఉంటాం. మనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే ఇటు డాక్టర్ని దేవుడిగా భావించి మన ప్రాణాలను ఆయన చేతిలో పెట్టి కాపాడండి అయ్యా అంటూ మొరపెట్టుకుంటా ఉంటాం. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా నడుస్తూ ఉంది. ఒక వ్యక్తి తనకు ఎడమ కిడ్నీలో ప్రాబ్లం ఉంది, నడుము బాగా వస్తుంది, కిడ్నీలో ప్రాబ్లం ఉందంటూ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏదైతే నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో టీహెక్స్ హాస్పిటల్ అనే ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటు ఆ పేషెంట్కి ఎడమ కిడ్నీలో ప్రాబ్లం ఉండి సర్జరీ చేయాలని చెప్పిన ఆ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సర్జరీ సమయానికి ఎడమ కిడ్నీ బదులుగా కుడి సైడ్ వైపు ఉన్న కిడ్నీకి ఆపరేషన్ చేశారంట. ఇటు ఒక రోజు ఉంచుకున్నారు. నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక అతనికి ఎడమ సైడ్తో పాటు ఇప్పుడు సర్జరీ చేశారు కదా, కుడి సైడ్ కూడా నొప్పిలేస్తూ ఉంది. ఎందుకు ఇలా జరిగిందని చెక్ చేస్తే వాళ్ళు కుడి సైడ్ ఆపరేషన్ చేశామని చెప్తా ఉన్నారంట. మరి ఎంత విడ్డూరంగా ఉంది. మరి వీళ్ళు చదువుకొని డాక్టర్లు అయ్యారా, లేకపోతే ఏదో ఫీజులు కట్టి డాక్టర్లు అయిపోయి హాస్పిటల్ పెట్టుకున్నారా? మరి కుడి ఎడమకి తేడా తెలియడం మీద అంత మాత్రం ఎక్కడ ఆపరేషన్ చేస్తున్నాం అనేది కనీసం చూసుకోరా? ప్రస్తుతం బాధితున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు పేషెంట్ పేరేంటి, ఏమవుతుంది? పేషెంట్ సంతోష్ కుమార్, సంతోష్ కుమారు మా మేనల్లుడు అవుతాడు. మూడు రోజుల క్రితం అతనికి ఎడమ సైడ్ పెయిన్ వస్తుంటే బయట మామూలుగా జనరల్గా అది ఏంటిది టెస్ట్ చేయించుకున్నాడు. స్కానింగ్ టెస్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఉన్నది, 8 mm కిడ్నీ ఉన్నది. అది జారే కిందికి వచ్చింది కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అవుతా అని చెప్పి అతను వేరే ఒపీనియన్ తీసుకొని ఇక్కడ హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత మీరు రేపు మార్నింగ్ వచ్చేసేయండి, మార్నింగ్ 8 o'clock వచ్చేసేయండి, అడ్మిట్ చేసుకొని మీకు సర్జరీ చేసేసి స్టోన్ తీసేస్తా అని చెప్పారు. సరే అతను నమ్మకంతో ఇక్కడ వచ్చాడు. వచ్చిన తర్వాత జాయిన్ అయ్యి 8 o'clock వరకు హాస్పిటల్కి వచ్చేసి వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిన తర్వాత మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ మిస్టేక్ ఏంటిదంటే ఎడమ సైడ్ చెప్పిన తర్వాత కుడి సైడ్ అతను స్టంట్ వేశాడు. కుడి సైడ్ వేసింది చెప్పలేడు ఆయన. కనీసం ఇన్ఫెక్షన్ ఉంది, అది ఉంది అని మేము నిన్న సాయంత్రం వచ్చేస్తే అది ఇన్ఫెక్షన్ ఉంది, మేము దానికి వేసినాము, ఇక్కడ వేయకుండా అక్కడ వేసాము ఫస్ట్ అని చెప్తున్నారు. బ్లండర్ మిస్టేక్ చేసి మీదే తప్పు, అట్లా వేస్తారు, మెడికల్గా అట్లనే ఉంటుందని చెప్పి మాకే సంజాయిని చెప్తున్నాడు. అంటే మీ మీదకే మళ్ళీ రివర్స్ మాట్లాడతారు. మాట్లాడి అట్లనే ఉంటుంది, మెడికల్ సైడ్ పోతే అట్లనే ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న దానికి వేస్తారు, తర్వాత అది వేస్తారు. అట్లా కాదు, మీరు తప్పు ఒప్పుకోండి. మీరు లెఫ్ట్ సైడ్ వేసేది రైట్ సైడ్ వేసారు అన్నా కానీ అసలు ఒప్పుకోవట్లేదు. ఎంతసేపు మమ్మల్ని సంజాయిస్తున్నాడు తప్ప మేము తప్పు చేసినాం. డాక్టర్ తప్పు అయింది, నాదే మిస్టేక్ అయింది అంటాడు. రైట్ సైడ్ అని చెప్పి ఇంట్లో మీ దగ్గర ఉన్న ఇందులో లెఫ్ట్ సైడ్ బదులు రైట్ సైడ్ వేసిన అన్నాడు. ఇట్లా రైట్ సైడ్ ఉందని చెప్పి వాళ్ళ మా సంతోష్ వాళ్ళ బ్రదర్ అడిగితే మిస్టేక్ అయింది, అలా ప్రింట్ మిస్టేక్ అయిందేమో అంటాడు. అట్లా మిస్టేక్ అయితే ప్రాణాల మీదకి ప్రాణాపాయంతో వస్తే కూడా ఇళ్ళకి వెళ్ళి ఇక డెడ్ బాడీతో పోవాలి ఈ హాస్పిటల్లో. అంత దారుణంగా ఉంది ఇలా ట్రీట్మెంట్. మళ్ళీసారి ఈ హాస్పిటల్ కానీ ఎవ్వరు రాకూడదు, ఇలా ట్రీట్మెంట్ చేసుకోవద్దు. మావాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీద దూరుకుంటా సఫర్ అయ్యి అదయ్యి చాలా బాధపడుకుంటా ఏడుపు యూరిన్ చేస్తే అసలు ఆగట్లేదు. యూరిన్ చేస్తే ఫ్లోగా వెళ్ళిపోతుంది. అతను మంట భరించలేక 5-10 నిమిషాలు ఏడుస్తున్నాడు. అంత దారుణ పరిస్థితి తీసుకొచ్చారు. అతను ఎంత 32 years. అటువంటి దాన్ని పూర్తిగా పేషెంట్ చేసి ఇప్పుడు ఇంట్లో బాధ బయట బాధ మేమందరం సఫర్ అయ్యారు. నిన్న నుంచి 3 రోజుల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాం మేము. దీనికి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా, ఏం చేసుకునేది ప్రభుత్వం తీసుకుపోండి. ఇటువంటి హాస్పిటల్కు పర్మిషన్స్ ఇవ్వద్దు, ఇటువంటి డాక్టర్స్ కూడా పర్మిషన్ ఇవ్వద్దు. మీరు వెళ్ళినప్పుడు ఇప్పుడు సర్జరీ చేయాలని అడ్మిట్ అయిన రోజు చెప్పారా, తర్వాత చెప్పారా? అంతకుముందు ఈవినింగ్ కన్సల్ట్ అయ్యారు, సర్జరీ కంటే ముందు రోజు. రేపు మార్నింగ్ 8 o'clock వరకు రండి అని చెప్పారంట. 8 వరకులా వచ్చేసారు వాళ్ళు, సంగారెడ్డి నుంచి వచ్చేసారు ఇక్కడికి. రాగానే డైరెక్ట్ ఓటీలోకి తీసుకుపోయాను. బయట ఏదైతే ఇది టెస్ట్ చేసుకున్నారో అది బేస్ చేసుకొని డైరెక్ట్ ఆపరేషన్ చేసిండు ఆయన. వీళ్ళు ఎలాంటి టెస్టులు చేయలేరు ఇలా. వీళ్ళు కనీసం తీసుకొచ్చిన తర్వాత బయట ఏ హాస్పిటల్ పోయినా కానీ బయట ఏవి నమ్మరు. మళ్ళీ వాళ్ళ దగ్గర టెస్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఈయన బాడీ కండిషన్ ఏముంది, ఈయనకి ఏమైనా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ తెలుసుకుంటారు. అవన్నీ ఏమీ తెలుసుకోలేరు. తెలుసుకోకుండానే ఆపరేషన్ తీసుకుపోయారు. మిస్టేక్ చేసి మళ్ళీ రైట్ సైడ్ వేసి నేను లెఫ్ట్ సైడ్ వేసి రైట్, వాళ్ళే మాకు ఉల్టా పల్టా చెప్తున్నారు. నేను అంటే మాట్లాడినప్పుడు మీరు ఏదైతే రూల్స్ మాట్లాడినప్పుడు మరి సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు డాక్టర్ రెస్పాన్స్ ఏంటి, ఏమంటున్నారు డాక్టర్ రవితేజ? డాక్టర్ రెస్పాన్స్ అంటే ఒక్కోసారి మిస్టేక్స్ అవుతాయి. ఇటువంటి కామనే అంటున్నారు. అది మీకు చెప్పకూడదు కానీ అలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను వేసిన అంతే. మరి లెఫ్ట్ సైడ్ వేసేది ఉండేదంటే లెఫ్ట్ సైడ్ వేస్తాం, తర్వాత వేస్తాం. అది ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వేస్తాం. కాకపోతే ఏంటిదంటే మీకు చెప్పలేము, అది మేము చెప్పకుండా వేసినట్టు చెప్పాలా కదా. కన్సల్ట్
అటెండర్ ఉంటారు. అడగలేదా మరి ఇట్లా చెప్పా చేయకుండా చేస్తానికి ఇది మనుషులు అనుకుంటారు బొమ్మ అనుకుంటున్నారా ప్రాణాలు పోతే అడగలేదా మీరు? అట్లా అడిగితే అది జరుగుతాయి, మిస్టేక్ చెప్తాయి అంటుండే. అట్లనే కామన్ ఇవి ఒక్కోసారి మిస్టేక్ జరుగుతాయి, మెడికల్గా మిస్టేక్ జరుగుతాయి. దానికి మనం ఏం చేయలేము. ఈ చిన్న చిన్న ఇవి ఇటువంటి సరిదిద్దుకొని పోవాలి అంతే అంట. డాక్టర్ అంటారు, డైరెక్టర్ అంటారు, ఇద్దరు. ఈ కంపెనీ హాస్పిటల్ డైరెక్టర్ కూడా. పేషెంట్ పరిస్థితి ఏంది, ఎలా ఉంది? పేషెంట్ వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యూరిన్ మాత్రం మొత్తం బ్లడ్డే వస్తున్నది ఆయనకు. మంట అంటే మంట భరించలేకపోతేనే వేరే హాస్పిటల్ పోయి ఈ హాస్పిటల్ మీద నమ్మకం లేకనే వేరే హాస్పిటల్ పోయి జాయిన్ అయ్యింది. ఇంతమంది మేము 15-20 మంది నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రోడ్డు మీద తిరిగినాం. సాయంత్రం పోయి అడిగినాం హాస్పిటల్లో. రెస్పాన్స్ అసలు ఏమీ లేదు. ఇంకా ఉల్టా మా మీదనే అట్లనే అవుతుంది, మీరు ఎక్కడికైనా పోండి, లీగల్గా పోండి, రాజ్యాంగం లేదు, అది లేదు అని చెప్పి దబాయించి మాకే దబాయిస్తున్నారు. మీరు మీకు ఏమి చేయరు, మీరు చిన్నోళ్ళు, ఇట్లా మాకు వెండికి మీరు చిన్నోళ్ళు అంటే చిన్నోళ్ళే కదా డబ్బులు తీసుకొచ్చి కట్టేది. పెద్దోళ్ళు వస్తారు హాస్పిటల్కి, ఈ హాస్పిటల్కి మీడియం క్లాస్ పీపుల్సే వస్తారు. అటువంటి పైసలతోనే వాళ్ళు పెద్దగా అయిపోయి పెద్దోళ్ళు గారు, మీరు చిన్నోళ్ళు, డబ్బులు ఎక్కడికి వస్తాయి మరి? హలో అండి, నా పేరు భూపతి. నేను బాబాయిని అవుతాను. పేషెంట్ సంతోష్ కుమార్. అతనికి లెఫ్ట్ కిడ్నీలో స్టోన్ వస్తే బాగా నొప్పి వచ్చింది. హాస్పిటల్కని తీసుకొస్తే హాస్పిటల్లో వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ ట్రీట్మెంట్ చేశారు. మరి యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ మాకు నొప్పి ఉంటే రైట్ సైడ్ ట్రీట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ టీహెక్స్ హాస్పిటల్ ఏదైతే చూస్తున్నాం మన విజువల్లో, డాక్టర్ రవితేజ రామ్శెట్టి అనే సంథింగ్ ఎంబీబీఎస్, జనరల్ సర్జన్, ఎంసీహెచ్ యూరాలజీ, ఈయన చేసిన సర్జరీ ఏదైతే ఉందో స్టంట్ వేసాడంట మరి కిడ్నీకి. పేపర్స్ పెట్టుకొని మరి బాధితులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్తో మాట్లాడినప్పుడు అవుద్ది, మెడికల్లో ఇదంతా కామనే, ఒక్కోసారి ఇలాగే అవుద్ది, ఇదా నిర్లక్ష్యమా? ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతారా? ఇప్పుడు గుండెకి స్టంట్ వేసేటప్పుడు ఒక మనిషి ప్రాణం పోయింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఏంటి పరిస్థితి? ఇప్పుడు పేషెంట్ని చంపేస్తారా? పేషెంట్ ప్రాణాలు పోతే ఏంటి? ఇప్పుడు ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు కడుపు నొప్పి, ఇటు స్పైనల్ పెయిన్ వస్తూ ఉంటుంది, భరించలేకపోతూ ఉంటారు, కడుపు అంతా దుబ్బిపోతుంది యూరిన్తో. ఇప్పుడు అతని బ్లడ్ ఫ్లోనే పోతూ ఉందంట. లెఫ్ట్ సైడ్ చేయాల్సిన సర్జరీ నువ్వు రైట్ సైడ్కి చేసి బుకాయించుకుంటా మాట్లాడుకుంటా ఈ హాస్పిటల్ ఏదైతే చూస్తూ ఉన్నామో టీఎక్స్ హాస్పిటల్ థెరపీ ఫర్ ఎవ్రీ ఇల్నెస్ మియాపూర్లో ఉంది. మనకు మియాపూర్ మెట్రో పక్కనే కనిపిస్తూ ఉంటుంది ఈ హాస్పిటల్. మరి ఇంత నిర్లక్ష్యమైన వైద్యం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటా ఉన్నారు? ఈ సిబ్బందికి ఇప్పుడు బాధితులు, ఇప్పుడు పేషెంట్ తరపు బంధువులు కానీ వీరందరూ వెళ్ళి మాట్లాడిన సందర్భంలో ఏం జరిగింది, ఏంటి, పలానా ఇన్ఫెక్షన్ ఉంటే చేసాము ఇలా అని మాట్లాడకుండా బుకాయించి మాట్లాడుతున్నారంట, ఎదురు మాట్లాడుతున్నారంట. అంటే ఇది ఏమైనా లావాదేవీలు జరుగుతున్నాయి ఇక్కడ? ఇది ఒక జంతువుకి ఆపరేషన్ చేస్తున్నారా? ఏదో బయట పడుకోబెట్టి ఏదో చేసినట్టు, జంతువులో దెబ్బ తగిలితే ఏదో హడావుడిగా చేసేసి పైన స్ప్రే చేసినట్టు మనిషి ప్రాణం పోతుంది కదా. హాస్పిటల్ నమ్మి వచ్చేది ఎందుకు? తన బాధకు వస్తారు. ఏం జరిగింది? ఇప్పుడు మీ హాస్పిటల్ చేసిందే ఇది. మీ హాస్పిటలే లెఫ్ట్ సైడ్ కిడ్నీకి రైట్ సైడ్ ఆపరేషన్ చేసిరంట. మీ సార్ని పిలవండి. లెఫ్ట్ సైడ్ కిడ్నీకి ప్రాబ్లం ఉంటే రైట్ సైడ్ కిడ్నీకి ఆపరేషన్ చేసి ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్లు, ఎన్ని చేస్తూ ఉన్నారు. ఇలాంటి హాస్పిటల్స్ కూడా ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆర్టీవీ ప్రతిసారి ఇదే చెప్తా ఉంది. మీరు నెక్స్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ని గమనిస్తూ ఉండండి. ఒక మనిషి ఎప్పుడు పక్కనే ఉండాలి, ఎప్పుడు కూడా వదిలేసి ఉండకూడదు. సార్, బాధితులు చెప్తా ఉన్నారు లెఫ్ట్ సైడ్ కిడ్నీకి ప్రాబ్లం వస్తే రైట్ సైడ్ కిడ్నీకి ఆపరేషన్ చేశారంటూ బాధితులు చెప్తున్నారు. నిజంగా జరిగిందా అది మన హాస్పిటల్లో? తెలుగు రాదా? ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. బాధితులు ఒక పేషెంట్కి లెఫ్ట్ సైడ్ కిడ్నీ ప్రాబ్లం వస్తే రైట్ సైడ్ కిడ్నీకి ఆపరేషన్ చేశారు అంటూ కూడా ఆ పేషెంట్ తరపు బంధువులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జరిగిందా అది, లేకపోతే వాళ్ళు చెప్తున్నారు అది? సార్, పేషెంట్ ఎక్కడ ఉన్నారు ఒకసారి రమ్మనండి. పేషెంట్ ఎక్కడ ఉన్నారు ఒకసారి రమ్మనండి. వాళ్ళు ఇచ్చినాయి డాక్టర్ రవితేజ వాళ్ళు మీరు చేసిన రిపోర్ట్సే చూపిస్తూ ఉన్నారు. నిజంగా జరిగిందా? మంగా సంతోష్, LOB నెంబర్ 165.
22 years 11 months సమాధానం లేదు, రెస్పాన్స్ లేదు. వస్తున్నారు, అడుగుతున్నారు, పేషెంట్ని పిలిపాను. పేషెంట్ ఎక్కడో బెడ్ మీద పడుకొని అతనికి యూరిన్ కాదు బ్లడ్డే ఫ్లో అవుతూ ఉందంట కంటిన్యూస్గా. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. పేషెంట్ రమ్మంటా ఉన్నారు. హాస్పిటల్ పేరు, ఐడి అన్నీ చూపించాను. మరి వాళ్ళకి మాటలు లేవు, కెమెరా పెట్టామంటా ఉన్నారు. మనం వాళ్ళ హాస్పిటల్ కూడా ఇంకా ఎంటర్ అవ్వలేదు, బయటే ఉన్నాం. ఎందుకని ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి? ప్రతిసారి మీరు అప్రమత్తంగా ఉండండి. తర్వాత ప్రమాదం జరిగినాక మనం రియలైజ్ అయినా చేసేది ఏమీ లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడే అప్డేట్గా మీరు పేషెంట్ పక్కనే ఉంటూ ఎవ్రీ టైం రిపోర్ట్ చెక్ చేసుకుంటూ పేషెంట్లో ఆరోగ్య పరిస్థితి మార్పు వస్తుంది అంటే ఉండండి హాస్పిటల్లో. మార్పు రావట్లేదు, ఇంకా సీరియస్ అంటే వెంటనే ఉన్న పలంగా హాస్పిటల్ వదిలేసి వేరే హాస్పిటల్కి వెళ్ళండి. ఇలా దోచుకునే డాక్టర్లు కూడా ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండడం అని ఆర్టీవీ సూచిస్తూ ఉంది. ఈ టీఎక్స్ హాస్పిటల్కి భాగవతం అయితే ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. ఈసారి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా వైద్యుడి పరిస్థితి కూడా గమనించి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ముందు ఒకసారి ఆలోచించుకుంటూ కూడా ఆర్టీవీ హెచ్చరిస్తూ ఉంది. అంతే. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ, హైదరాబాద్.